రంగస్థలం సినిమా కోసం వేస్తున్న సెట్లకు సంబంధించిన చిత్రాలు చూస్తూ ఉంటే సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఇవి సెట్టింగ్ లేనా? ఓ చిత్రం చూడండి. సగం కూలిన పాత ఇల్లు, గోడలో పగుళ్ళు, రంగు కారిన గోడ, ఆ పక్కనే కూలిన ప్రహారీ, పిచ్చి మొక్కలు, అచ్చంగా ఒకే ఇటుక కూలిపోతున్నట్లు ఆ గోడ, కిటికీ ఎదురుగా చెత్త చెదారం, గూన పెంకుల పాత ఇల్లు, పాతకాలం నాటి ఓ సినిమా పోస్టర్. అది వెలిసిపోయి మరో చిత్రం చూడండి. పాతకాలం ఇంట్లోని వంట ఏరియా, ఓ రుబ్బురోలు, ఆ పొయ్యి, పైన కప్పు, ఆ వాతావరణం. ఎంత క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి, ఎంత క్రియేటివ్ మైండ్ ఉండాలి, పర్ఫెక్షన్ కోసం ఎంత తపన ఉండాలి. సంతలు, వీధులు, పాత ఊళ్ళను పోలిన సెట్టింగులు తెలుగు సినిమాల్లో గతంలో లేవని కాదు, కానీ అచ్చంగా 1980 కాలం నాటి ఓ గోదావరి ఊళ్ళోకి సజీవంగా నడిపించుకు వెళ్ళడం అంటే మాటలు కాదు. ఎంతసేపు హీరో, హీరోయిన్, దర్శకుడు మాత్రమే వార్తల్లో ఉంటూ 24 క్రాఫ్ట్ల శ్రమ బాపత్తు క్రెడిట్ను వాళ్లే కొట్టేస్తే, ఈ రోజుల్లో ప్రొడక్షన్ డిజైనర్లు సబ్బాని రామకృష్ణ, మోనికాల శ్రమ, ప్రయాస, అధ్యాయం, తపన బాగుంది. నిజానికి ఫస్ట్ ఫోటో చూస్తుంటే అది సెట్ అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు కదా. అసలు పట్నం తప్ప పల్లెలు తెలియని ప్రొడక్షన్ డిజైనర్లు పట్టుదలగా ఆ ఊళ్ళలోకి వెళ్ళి 80లో ఊళ్ళు ఎలా ఉంటాయో ఆనవాళ్లు పట్టుకొని అందరితో మాట్లాడి 1కి 10 సార్లు సరిచూసుకుంటూ ఆ సెట్లను డిజైన్ చేసిన తీరు సూపర్బ్ అనేటట్టు ఉంది. గోలీ సోడా సీసాలో గ్యాస్ నింపే పరికరం, దాని వెనుక 2 పాత సినిమా పోస్టర్లు, గోలీ సోడా బండి, అచ్చంగా అవే వావ్. 2 నెలల శ్రమ, రోజు 200 నుండి 300 మంది, 5 కోట్ల వ్యాయం, థర్మాకోల్, పిఓపి బదులుగా పల్లె నుండి తెప్పించుకున్న తాటాకులు, మట్టి, ఇటుకలు, ప్రత్యేకించి పంచాయతీ కార్యాలయం పరిసరాలు, శిథిలమైన గోడల్ని పునర్సృష్టి చేసిన తీరు ఆహా ఎంత గొప్పగా ఉంది. ఆ కాలం నాటి అనేక వస్తువులు ఇప్పుడు కనిపించకుండా పోయాయి, అలాంటివి సేకరించారు. ఈ సినిమా సుకుమార్కు ప్రతిష్టాత్మకమే కాదు, రామ్ చరణ్కు మరీ ఎందుకంటే ఒక్క ఆరెంజ్ తప్పితే రామ్ చరణ్ చేసినవన్నీ పక్కా తెలుగు సినిమా హీరోయిక్ ఫార్ములా సినిమాలే. ఇది నా సినిమా అని చెప్పుకోవడానికి, ఇమేజ్ బందీఖానా నుండి బయట పడడానికి, ఓ కొత్త తరహా సినిమా చూపించడానికి ఓ సిన్సియర్ ప్రయత్నంలాగే కనిపిస్తుంది ఈ సినిమా.